హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ద్వారకా తిరుమల గురించి తెలుసుకుందాం. అక్కడికి ఎలా చేరుకోవాలి, అక్కడ ఏమేమి చూడొచ్చు, ఇంకా ఆ టెంపుల్ హిస్టరీ ఏంటో కూడా తెలుసుకుందాం. వీడియో చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ద్వారకా తిరుమల, దీనిని మనం చిన్న తిరుపతి అంటాం. మన తెలుగు స్టేట్స్లో రెండవ తిరుపతి. దీని స్టోరీ తెలుసుకునే ముందు ఇక్కడికి మనం ఎలా రావాలో తెలుసుకుందాం. ముందుగా ఇది ఎక్కడుందో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, ఏలూరు డిస్టిక్, ద్వారకా తిరుమల మండలం. ఇది ద్వారకా తిరుమల మండలం అన్నమాట. దీనిని చిన్న తిరుపతి కూడా అంటారు. ద్వారకా తిరుమలని చేరుకోవాలంటే విజయవాడ నుంచి అయితే 100 కిలోమీటర్స్ ఉంటుంది. వైజాగ్ నుంచి అయితే 270 to 300 కిలోమీటర్స్ ఉంటుంది. అదే జంగారెడ్డిగూడెం నుంచి అయితే 24 కిలోమీటర్స్ ఉంటుంది. అదే మనం ట్రైన్ జర్నీ చేయాలంటే మనం భీమడోల్లోనే స్టేషన్ ఉందన్నమాట. అక్కడ దిగి అక్కడి నుంచి బస్సెస్కి రావచ్చు. అదే మనం ఏలూరు నుంచి ద్వారకా తిరుమల రావాలంటే ఏలూరు బస్ స్టేషన్లో 20 మినిట్స్కి ఒక బస్సు ద్వారకా తిరుమల బస్సులు ఖచ్చితంగా ఉంటాయి. మనం ద్వారకా తిరుమల బస్ స్టేషన్లో దిగాక టెంపుల్కి రావాలంటే అక్కడి నుంచి ఫ్రీ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. లేదంటే ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. పర్ హెడ్ 20 తీసుకుంటారు ఆటోస్ అయితే. మన ఓన్ వెహికల్స్తో వస్తే మనకి సెంట్రల్ పార్కింగ్ అవైలబుల్గా ఉండిద్ది. ఇక్కడ ఊరు స్టార్టింగ్లోనే పెద్ద గరుడ విగ్రహం ఉంటుంది. సేమ్ పెద్ద తిరుపతిలో ఎలా అయితే ఉంటుందో అలాగా. కొంచెం ముందుకు వస్తే కేశఖండనశాల ఉంటుంది. అక్కడే ఫ్రెష్ అయ్యి వాష్రూమ్స్ కూడా ఉంటాయి. స్వామి దర్శనానికి వెళ్ళొచ్చు. ముందుగా ఎవరైనా మొక్కులు చెల్లించుకోవాలంటే బ్యాక్ సైడ్ నుంచే రావాలి. ఎందుకంటే కేశఖండనశాల, ప్రసాదములు, భోజనశాల అన్ని బ్యాక్ సైడ్ నుంచే ఉంటాయి. ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తే ఇక్కడ హోటల్ రూమ్స్ అవైలబుల్ గానే ఉంటాయి. దేవస్థానం హోటల్ రూమ్స్ ఉంటాయి, బయటవి కూడా ఉంటాయి. చిన్న తిరుపతిలో రోడ్ సైడ్స్ పండించిన కూరగాయలు అమ్ముతారు. అవి చాలా తక్కువ ధరలకి ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా కోకోనట్స్ అవైలబుల్గా ఉంటాయి. చాలా ఫ్రెష్గా ఉంటాయి. వాటి రేట్స్ కూడా చాలా తక్కువ. ఇప్పుడైతే మనం తూర్పు గోపురం వైపు వచ్చాము. నేను దక్షిణ గోపురం కూడా చూపిస్తాను. అవి స్టెప్స్ మార్గం. ఫస్ట్ ఇలా రైట్ సైడ్కి వెళ్ళగానే మనకి స్లిప్పర్ స్టాండ్ ఉండిద్ది. అక్కడ స్లిప్పర్స్ పెట్టుకోవాలి. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి 2 సైడ్స్ షాప్స్ కనపడతాయి. బొమ్మలు, స్నాక్స్ అలాంటివి అమ్ముతారనమాట ఇక్కడ. ఎవరైనా కొంచెం నడవలేని వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు ఉంటే దేవస్థానం వెహికల్స్ ఉంటాయి. వాళ్ళు బయట నుంచి లోపలికి తీసుకెళ్తారు. ఇంకా అలా స్ట్రైట్గా నడిస్తే రైట్ సైడ్లో జలప్రసాదం ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే సెల్ పాయింట్ అవైలబుల్గా ఉంటుంది. అక్కడ మనం సెల్స్ అన్నీ ఇచ్చేయాలి. ఎందుకంటే లోపలికి ఎలవ్ లేదు. కొంచెం ఫ్రంట్కి వెళ్తేనే మనకు టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. అక్కడి నుంచి లోపలికి దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ ఫ్రీ దర్శనం, 100 రూపీస్ దర్శనం, 200 రూపీస్ దర్శనం, 500 రూపీస్ దర్శనం అవైలబుల్గా ఉంటాయి. సాటర్డేస్ అయితే ఫ్రీ దర్శనం అస్సలు ఖాళీ ఉండదు. అందుకే టికెట్స్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ స్వామివారి దర్శనం అండ్ ప్రసాదాలు ఆన్లైన్ సర్వీస్ అవైలబుల్గా ఉంది. లైన్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బయటికి తూర్పు గోపురం నుంచి బయటకు వస్తాము. ఇంకా అలా స్ట్రైట్గా బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ కొబ్బరికాయలు కొట్టుకునేది ఉండిద్ది. ఆ స్థలంలో కొబ్బరికాయలు కొట్టిన తర్వాత లెఫ్ట్ సైడ్లో దీపారాజన స్థలం ఉండిద్ది. అక్కడ దీపారాజన చేస్తారు. ఇంకా లోపల కొబ్బరికాయలు కొట్టడానికి, దీపాలు పెడతాకి ఏమీ లేదు. మొత్తం బయటకు వచ్చాకే. ఇంకా టెంపుల్ హిస్టరీ అండ్ స్టోరీలోకి వచ్చేద్దాం. ఎక్కడైనా టెంపుల్స్లో మూల విరాట్ విగ్రహం అంటే ఒక్కటే ఉంటుంది. అదే మూర్తికి సంవత్సరానికి ఒక్కసారి బ్రహ్మోత్సవాలు జరిపిస్తారు. కానీ ఇక్కడ గర్భాలయంలో 2 మూల విరాట్ విగ్రహాలు పూజలు అందుకుంటాయి. సంవత్సరానికి 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరగడం ద్వారకా తిరుమల ప్రత్యేకత. అసలు ద్వారకా తిరుమల అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం రండి. పూర్వం ద్వారకా మహర్షి అనే ఒక ముని శేషాచల అనే కొండపై తపస్సు చేసి వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకున్నారు. ఆయన తపస్సుకు మెచ్చి స్వామివారు ప్రత్యక్షంగా ఏం వరం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు ఆ మహర్షి మీ పాదసేవ చాలు అని అనగా తపస్సుకు మెచ్చి స్వామి స్వయంభూగా వెలిశారు. అయితే ద్వారకా మహర్షి చాలా కాలంగా తపస్సు చేసిన కారణంగా ఆయన చుట్టూ పుట్ట ఏర్పడడంతో స్వామివారు పాదాలు పుట్టలోనే ఉండిపోయాయి. స్వామి సగభాగమే కనిపించేది. స్వామిని కొలిచేందుకు కుదిరేది కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇతర ఋషులు విష్ణు ఆరాధనలో పాదసేవే ప్రాధాన్యమని, పాదసేవ లేకుండా పూజ ఎలా చేయాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నారంట. అప్పుడు స్వామి మరొక మూర్తిని ప్రతిష్ఠింప చేయాలని ఆజ్ఞ ఇచ్చారంట. దీంతో ఋషులు తిరుమల నుంచి ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి స్వయంభూగా వెలిసిన స్వామి వెనక భాగంలో ప్రతిష్ఠించారు. అలా ద్వారకా తిరుమల టెంపుల్లో 2 మూల విరాట్ విగ్రహాలు ఉంటాయి. ద్వారకా ముని తపస్సు వల్ల ఆవిర్భవించిన ఒక విగ్రహం, అలాగే తిరుమల తిరుపతి నుంచి తీసుకొచ్చిన ఒక విగ్రహం ఉండటం వల్ల దీనికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చింది. అలాగే దీనిని చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు. ఇక్కడ వైశాఖ మాసంలోను మరియు ఆశ్వీజ మాసంలోను బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. స్వామివారు దక్షిణముఖంగా ఉండడం ద్వారకా తిరుమల మరో ప్రత్యేకత. ద్వారకా మహర్షి ఉత్తర దిక్కు ఉండి తపస్సు చేయడం వల్ల స్వామి ఎదురుగా ప్రత్యక్షమయ్యారు కాబట్టి ఇక్కడ విగ్రహం దక్షిణముఖంగా ఉంటుంది. ఇక్కడ స్వామివారు త్రేతాయుగం నుంచే ఉన్నారని
బ్రహ్మ పురాణం ప్రకారం చెప్తున్నారంట. ఇదైతే ద్వారకా తిరుమల స్టోరీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉంటారు. ఇందాక చెప్పాను కదా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకునే ప్లేస్. ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి దక్షిణ గోపురం కనిపిస్తుంది, అది కూడా చూపిస్తాను. ఇదే ఇంకా దక్షిణ గోపురం అన్నమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చే భక్తులు కింద ఒక్కొక్క స్టెప్కి స్వామివారి నామాలు పెడతారు. కొంతమంది అయితే మోకాళ్ళ మీద కూడా వస్తారు. ఇంకొంతమంది ప్రతి స్టెప్కి దీపాలు వెలిగించుకుంటూ వస్తారు. ఫస్ట్ మనకు రాగానే ఇక్కడ దక్షిణ గోపురం కనిపించింది. నెక్స్ట్ కొంచెం లోపలికి రాగానే తూర్పు గోపురం కనిపించింది. అటు సైడ్ నుంచి రావటమే కొంచెం మంచిది, ఎందుకంటే కేశఖండనశాల అవన్నీ ఉంటాయన్నమాట. మన ఓన్ వెహికల్స్ అయితే పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉండిద్ది. ఇక్కడ స్టెప్స్ ఎక్కుతుంటే అటు ఇటు స్వామివారి అవతారాలన్నీ ఉంటాయి. లోపలికి వెళ్ళాక కూడా ఒక పెద్ద మండపం ఉండిద్ది. అటు స్వామివారు కల్కి అవతారం నుంచి అన్ని అవతారాలు ఉంటాయి. అక్కడ అటు ఇటు కళ్యాణాలు కూడా జరుగుతాయి. అన్నప్రసన్న, బారసాల అలాంటి ఫంక్షన్స్ కూడా ఇక్కడ జరుగుతాయి అన్నమాట. ఎవరైనా పెద్ద తిరుపతి వెళ్ళలేని భక్తులు ఈ స్వామివారి దగ్గర మొక్కులు చెల్లించుకోవచ్చు. ఈ టెంపుల్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఫస్ట్లో ఉన్న టెంపుల్కి ఇప్పుడున్న టెంపుల్కి చాలా డిఫరెన్స్ ఉంది. మొత్తం మార్చేశారు, చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇక్కడ డొనేషన్స్కి అన్నిటికీ అన్నీ అవైలబుల్గానే ఉంటాయి. అన్ని కౌంటర్స్కి నేమ్స్ కూడా ఉంటాయి. ఇందాక చెప్పాను కదా పెద్ద మండపం ఇదే. అన్ని స్వామివార్ల విగ్రహాలు ఉంటాయి, అలాగే అమ్మవార్ల విగ్రహాలు కూడా ఉంటాయి. మేమైతే సాటర్డే వెళ్ళాము, చాలా రష్గా ఉంది టెంపుల్. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటే ఫ్రీ టైమ్స్లో రండి, అన్నీ విజిట్ చేయొచ్చు, చాలా బాగుండిద్ది. ఇంకా చుట్టుపక్కల టెంపుల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా విజిట్ చేయొచ్చు. అలాగే ఈ మండపంలో స్వామివార్లకి అమ్మవారికి సమర్పించిన వస్త్రములు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ అవి అమ్ముతారు, అవి మనం తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చు, అవి కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇంకా ద్వారకా తిరుమల సైడ్ వస్తే ఇక్కడ విజిట్ చేయాల్సిన టెంపుల్ చిన్న తిరుపతిలో ముఖ్యంగా కుంకుళ్ళమ్మ తల్లి టెంపుల్ అండ్ శివాలయం ద్వారకా తిరుమల టెంపుల్కి దగ్గరలోనే ఉండిద్ది. యానిమల్ పార్క్ ఉండిద్ది అండ్ చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉండిద్ది. అవన్నీ బయటికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో ఉంటాయి అన్నమాట. ఈ టెంపుల్స్ గురించి నేను షార్ట్ వీడియోస్ తీశాను, అవి నేను అప్లోడ్ చేస్తా. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఇంకా జంగారెడ్డిగూడెం సైడ్ వెళ్తే శ్రీ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి, పారిజాతగిరి టెంపుల్ ఒకటి తప్పకుండా విజిట్ చేయాలి. ఇంకా ద్వారకా తిరుమల నుంచి ఈస్ట్ ఎడవెల్లికి వెళ్తే అక్కడ ఒక ఫేమస్ రామాలయం ఉంది, అది కూడా విజిట్ చేయొచ్చు, చాలా బాగుండిద్ది. నా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మాకైతే దర్శనానికి 1.5 hours పట్టింది. ఇంకా అలా వెళ్ళి ఇలా బయటకు వచ్చేసామన్నమాట. ఇప్పుడు కొంచెం ముందుకెళ్తే గోశాల ఉంటుంది, చాలా బాగుండిద్ది. ఇప్పుడు ఎవరైనా నడవలేని వాళ్ళని చెప్పాను కదా, వాళ్ళని తీసుకువెళ్ళి తీసుకువస్తారనమాట బయటికి. దేవస్థానం వెహికల్స్ ఉంటాయి. ఇటు సైడ్ ఎలా అయితే షాప్స్ అటు ఇటు ఉన్నాయో కింద దక్షిణ గోపురం వైపు కూడా అలానే ఉంటాయి. మనం ఆటోలో వస్తే అటు సైడ్ దింపుతారనమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో గోశాల ఉండిద్ది. ఇక్కడ ఇది విజిట్ చేసిన తర్వాత బయటికి వెళ్ళాక ప్రసాదాలు తీసుకొని అటు సైడ్ చూద్దాము. ఇప్పుడు ఈ గోశాలలో దానా అనేది ఇస్తారనమాట. అక్కడ ఫుడ్ వాటికి కొని మనం పెట్టొచ్చు. ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర గోశాల ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా విజిట్ చేయాలి. వీటికి ఫుడ్ ఒక రోజైనా మనం పెట్టొచ్చు. ఇక్కడ 100 రూపీస్ ఇస్తే వాళ్ళు బయట నుంచి తీసుకొచ్చి ఒక రోజంతా ఫుడ్ పెడతారంట. అలాగే మనకు కొంచెం ఇస్తారు, వాటికి మన చేతులతో మనం పెట్టొచ్చు. ఇలా చేయటం వల్ల వాటికి ఒక్క రోజైనా భోజనం పెట్టిన వాళ్ళం అవుతాము. ఈ గోశాల ఒకటే కాకుండా యానిమల్ పార్క్లో చాలా గోవులు ఉంటాయి, అది కూడా నేను వీడియో క్లిప్ లాస్ట్లో యాడ్ చేస్తా, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నుంచి వ్యూ అనేది బాగా కనిపించింది. ఇక్కడైతే బైక్స్ పార్కింగ్ అనమాట, కార్స్ పార్కింగ్ వేరే సైడ్ ఉంది. చాలా పార్కింగ్ ప్లేసెసే ఉన్నాయి. ఎవరైనా ఓన్ కార్స్తో వస్తే టెన్షన్ పడ అవసరం లేదు, ఇక్కడ పార్కింగ్ అనేది ఫెసిలిటీ ఉంది. ఇంకా గోశాలలో మెయిన్గా శ్రీకృష్ణుని వారే కాబట్టి ఇంకా తీర్థం తీసుకొని ఇక్కడ నుంచి ప్రసాదం కౌంటర్కి బయలుదేరామన్నమాట. అది ఇక్కడ నుంచి బోర్డు చూపిస్తుంది, రైట్ సైడ్లో ఉండిద్ది ప్రసాదం కౌంటర్ అండ్ లెఫ్ట్ సైడ్లో వకులామాత భోజనశాల ఉండిద్ది. ఫస్ట్ ప్రసాదం తీసుకోవడానికి వెళ్దాము. ఈ టెంపుల్ని మన లైఫ్లో ఒక్కసారన్నా విజిట్ చేయాలి, చాలా బాగుంటుంది.
ఇంకా ప్రసాదాల కౌంటర్కి వచ్చేసాము. ఇది చాలా పెద్ద ప్లేస్ అనమాట. కూర్చోవడానికి కూడా ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఫోన్‌పే ద్వారా అయితే ఈజీగా అయిపోద్ది. మనీతో అయితే చాలామంది ఉంటారు. టైం ఎక్కువ పట్టేసిద్ది. ఫోన్‌పేతో అయితే త్వరగా అయిపోద్ది. ఇక్కడైతే ఫస్ట్ టికెట్ తీసుకొని తర్వాత ప్రసాదాలకి సైడ్ వెళ్ళాలన్నమాట. మనం ఇక్కడ ప్రసాదాలు ఆన్లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ కళ్యాణానికి టికెట్స్ అవి బుక్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్‌లో ఉండిద్దన్నమాట. అండ్ స్వామివారి సేవ చేయటానికి బుక్ చేయాలన్నా ఇక్కడే బుక్ చేస్తారు. ఇదిగోండి ఇక్కడే. ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరదాం. ఇంకా వకులామాత భోజనశాలను చూపిస్తా. ఇవన్నీ గవర్నమెంట్ క్వార్టర్స్ అనమాట. చాలా బాగుంటాయి. అన్ని దేవస్థానానికి సంబంధించినవే. ఇంకా కొంచెం ఇలా స్ట్రైట్గా వెళ్తే పార్క్స్ ఉంటాయి. అలాగే బృందావనం కూడా ఉంటుంది. ఇక్కడ అవన్నీ బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్తే వకులామాత భోజనశాల కూడా ఉంటుంది. ఇదే వకులామాత భోజనశాల. చాలా బాగుంటుంది. తప్పకుండా ఒక్కసారైనా విజిట్ చేయండి. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ప్రసాదం కదా స్వామివారి. ఇంకా ఇవన్నీ విజిట్ చేసేసిన తర్వాత యానిమల్ పార్క్ని అయితే చూద్దాము. భోజనశాల నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తే పార్క్ కనిపించింది. యానిమల్ పార్క్. దీంట్లో ఎలిఫెంట్ ఉండిద్ది ముందుగా. ఇదివరకు టెంపుల్లో ఉండేది ఈ ఎలిఫెంట్. ఇప్పుడు దీంట్లోనే ఉంటుంది. ఎప్పుడైనా పూజలప్పుడు బ్రహ్మోత్సవాలప్పుడు తీసుకొస్తారు. ఇదైతే చాలా బాగుంది. దీనికి మనీ ఇస్తే మన హెడ్ పైన దీవించిద్ది అనమాట తొండంతో. దీనికి మన చేతులతో ఫుడ్ పెట్టడానికి ఏమీ లేదు. మనం తీసుకురావాలంటే ద్వారకా తిరుమల కింద నుంచే తీసుకురావాలంట. ఇది వీళ్ళదే. ఇంకా వీళ్ళు ఓన్గా పెడతారు. ఈ ఏనుగు పేరు గజలక్ష్మి. పెద్ద తిరుపతిలో స్వామివారిని ఏనుగు పైన ఎలా ఊరేగిస్తారో మొత్తం మాడవీధులన్నీ ఇక్కడ కూడా ఈ స్వామివారిని పెట్టి మాడవీధులన్నీ ఊరేగిస్తారు. ఇంకా ఈ యానిమల్ పార్క్ లో చూడాల్సింది వైట్ హార్స్. ఇది ఒక్కటే ఉంటుంది. దీన్ని చూసి బయటకు వచ్చాక శ్రీకృష్ణుని మండపం కనిపించింది. ఫస్టే అది దర్శించుకోవాలి. మేమైతే అది చూడలేదు. ఇంకా ఎలిఫెంట్ చూసి అటు వెళ్ళాము. ఇందాక చెప్పాను కదా దీనికంటే ముందు శ్రీకృష్ణుల వారిని దర్శించుకోవాలని. ఇక్కడ కృష్ణుడు చాలా అందంగా కనిపిస్తారు. పచ్చటి మొక్కల మధ్యలో చాలా బాగా పెట్టారనమాట ఇక్కడ. ఇదైతే చాలా పెద్ద గోశాల. ఇప్పుడు మనం వెళ్ళేది టెంపుల్లో ఒక గోశాల ఉంది. అది కాదు, చాలా పెద్దది. ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట. ఆవులు, దూడలు, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అటు ఇటు కూడా చాలా గోవులు ఉన్నాయి. వీటికి ఫుడ్ నాకు తెలిసి దేవస్థానం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనుకుంటా. ఒక్కసారన్నా మీరు తప్పకుండా విజిట్ చేయాలి ఈ గోశాలను కూడా. చాలా బాగుంటుంది. ఇవి గోవులన్నీ కలిపి 100 పైనే ఉంటాయి అనుకుంటా. నాకైతే కరెక్ట్గా తెలీదు. ఈ చివరి నుంచి ఆ చివరికి షెడ్లు వేశారనమాట వాటికి. ఇంకా ఈ గోశాలను కూడా చూసాక పక్కకి వెళ్తే కొంచెం ర్యాబిట్స్ పార్క్ ఉండిద్ది. అంటే కుందేళ్ళు లోపల ఉంటాయి అన్నమాట. ఒక 5 వరకు ఉంటాయి. ఇది కూడా విజిట్ చేయాలి. అంతే వీడియో గైస్. ఇదైతే ద్వారకా తిరుమల ఫుల్ వ్లాగ్. అన్ని డీటెయిల్స్ నాకు తెలిసినంత వరకు చెప్పాను. వీడియో నచ్చితే కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.